తిట్టడం అదే ఏమని తిట్టడం అనుకుంటున్నావా? అసలు నీ శాంతి నివాసం గురించి చెప్పవేంటి? నీ శాంతి నివాసం గురించి మాట్లాడవేంటి? నీకు మళ్ళీ నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి ఇంకొంతమంది త్వరలో జైలుకి వెళ్తారు. ఇవాళ నువ్వు ఎక్స్లో నిన్న పెట్టినటువంటి ప్రతి మాట కూడా తిరుపతి లడ్డు వ్యవహారాన్ని దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి పని. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ప్రజలు నిన్ను ఊరుకోరు. ఇలాంటప్పుడు తిరుపతి లడ్డు గురించి మాట్లాడు. తిరుపతి లడ్డూలో కొవ్వు ఉన్నటువంటి నెయ్యిని ఎందుకు వాడుతున్నారు మీరు? అది కూడా జంతువుల కొవ్వు. పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు ఏ మీడియాలోనన్నా 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అక్రమాల గురించే వచ్చేవి. మీరా మాట్లాడేది? నువ్వా గుంటనక్క లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది? ఇప్పుడు ప్రెసిడెంట్లు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా, ఇప్పుడు కూడా ఆయన ఆలోచనలు, ఆయన ఆలోచన విధానాలు, ఆయన ప్రభుత్వం ఏం చేసినా, ఎదుటి ప్రభుత్వం ప్రజలకి ఏదైనా కీడు చేసినా ముందు మీడియా ముందు చెప్తాడు ఆయన. నీకు మీడియా ఉన్నా లెక్కలేదే. ఇవాళ వచ్చింది, ఇవాళ తెలిసింది. వీళ్ళు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, 23 సీట్ల నుంచి 134 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఎంత ఉందో ఆ వెనక కానీ ఎదురు కానీ లోకేష్ బాబు గారి కష్టం కూడా అంతే ఉంది. మేము గంటాపదంగా చెప్పగలం. ఇది మా పార్టీ, మా తెలుగుదేశం పార్టీ, మా పార్టీ గురించి మీకు చెప్పే అర్హత మాకుంది. నువ్వు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతూ లోకేష్ బాబు గారి గురించి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? విజయసాయి రెడ్డి సామినేని ఉదయభవనం వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? విజయసాయి రెడ్డి వీళ్ళందరూ వాళ్ళు ఎక్కర్లు వేసుకున్న కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు నాకు తెలుసు. అలాంటి వాళ్ళు నేను నీ జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని చీకొట్టి బయటికి వెళ్ళిపోతుంటే చీకొట్టి మరి నువ్వు ఇంకా లోకేష్ బాబు గారి గురించి చెప్తావేంటి? నిన్ను ఏ పార్టీలో చేర్చుకోరు. ఇక మీ కథ ముగిసిపోయింది. మీకేం చేస్తే మీ 11 మంది ఎమ్మెల్యేలంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా మొత్తం 10 మంది కూడా తెలుగుదేశం పార్టీలోకే వస్తారు. కానీ మేము రానివ్వం. మేము తెలుగుదేశం పార్టీ ఒక నిజాయితీ గల పార్టీ కాబట్టి మేము రానివ్వం. ఇవాళ మీరు రాజ్యసభ ఇచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని చీకొడుతున్నారా? మిమ్మల్ని రాజ్యసభ సభ్యులు చేస్తే మీరు మిమ్మల్ని చీకొడుతున్నారా? అంటే పదవి ఎవరైనా సరిపోయిందా? వాళ్ళకి గౌరవం ఎవరా? గౌరవం లేని చోట ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? కనుక విజయసాయి రెడ్డి ఇప్పటికైనా నోరు మూసుకో. నువ్వు శాంతి నివాసంలో ఉండి ఎక్స్లో మాట్లాడటం మానే. నీకు దమ్ము ధైర్యం ఉంటే విజయవాడ వేదికగా లోకేష్ బాబు గారికి పెద్దలకు ఎలా గౌరవిస్తున్నాడో నీకు చెప్తా, జగన్మోహన్ రెడ్డికి ఎలా ఎలాగిస్తాడో నేను వైసీపీ నాయకులు తీసుకొని చెప్పిస్తా. ఇప్పటికన్నా నీ పెట్ట కథలు మానేసి ఇంకా నీకు టైం దగ్గర పడుతుంది మీ అందరికీ జైలుకి వెళ్ళడానికి. జైల్లో ఏం చేద్దామా? జైల్లో చెప్పకూడదు ఏం పెడతారు? ఆ కూడు ఇప్పుడు నుంచే మీరు ఇంట్లోనే ట్రై చేసుకొని అక్కడ తినడానికి రెడీగా ఉండండి. ఇలాంటి గుంట నక్క కోతలు మాత్రం కుయ్యకుండా మాను. ఇక నీ గుంట నక్క కోత గాలి పెట్టేవా ఎక్కడైనా
అంతకి డబల్ నీ మీద మళ్ళీ విరుచుకు పడతా. ఏదైతే 2019 నుంచి 2024లో నువ్వు ఎక్స్లో పెట్టిన ప్రతి మాటకు ఎలా జవాబు చెప్పానో మళ్ళీ అలా జవాబు చెప్తానని తెలియజేస్తాను.